పాలు ఆనపకాయ కర్రీ. ముందుగానే ఆనపకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుని కుక్కర్లో వేసుకున్నా. 2 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకోవాలి. ఒక్క చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే చాలు. కొద్దిగా వాటర్ వేసుకోండి, ఎక్కువ వేయకండి. అందులోనే ఆనపకాయలోనే వాటర్ ఉంటుంది కాబట్టి 4 విజిల్ వేయించుకున్నా. 4 విజిల్ వేయించుకున్నాక ఇదిగో ఇలా ఉడుకుతుంది. పప్పు గుత్తుతోటి కానీ ఒక గ్లాస్ తోటి కానీ అలా మెత్తగా చేసుకోండి. సిమ్ముల్లో పెట్టి మళ్ళీ చిటికెడు పసుపు, చిటికెడు కారం, తగినంత ఉప్పు వేసుకోండి. కొద్దిగా కాచిన పాలు ఉంటాయి కదా, ఒక చిన్న గ్లాసుడు చిక్కన పాలు వేసుకోండి. చిక్కన పాలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా పాలు వేసుకొని ఆనపకాయది ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రెడీ అయిపోయింది. ఒక బౌల్ పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నా. అందులో ఎల్లుల్లిపాయ రేకలు, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిరపకాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే బాగుంటుందని వేసుకున్నాం. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ముందుగా ఉడకబెట్టుకున్న ఆనపకాయ కర్రీ ఉంది కదా, ఆ తాలింపులో వేసేయటమే. రెడీ అయిపోయింది పాలు ఆనపకాయ కర్రీ. నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నా, నా వాయిస్ బాగోదని మాట్లాడలేదు ఇప్పటి వరకును. నచ్చితే లైక్ చేయండి.